రేపు ఒకవేళ వాళ్ళు కోరుకున్నట్టు అధికారం వస్తే శర్మ గారి ప్రాణాలకు ప్రమాదం ఉందంటారు. నేళ్ళు వచ్చి నీ ఎమ్మెల్యేగా చేసాడు, వాళ్ళ రాజకీయ చరిత్ర ఉంది వాళ్ళకి, అలాంటి మాటలు మాట్లాడొచ్చు. అతను నీకేం రోగం? చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడానికి వెళ్తే పసుపు చీర కట్టుకెళ్ళిందని స్వయంగా జగన్మోహన్ రెడ్డి అంటే దాని అర్థం ఏంటి? ఆస్తి తగాదాల్లో జగన్మోహన్ రెడ్డి అతను ఎడం చేతి విసిరేయచ్చు వాళ్ళు అడిగింది. నాలాగా ఆలోచించే వాళ్ళు ప్రతి వాళ్ళ మద్దతు షర్మిల గారికి ఉంటుంది. లీడర్షిప్ క్వాలిటీస్, రాజశేఖర రెడ్డి క్వాలిటీస్ ఈవిడికే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే 100% జగన్మోహన్ రెడ్డి గారు లేవు. భవిష్యత్తులో జరగబోయేది అంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పోతాడు. ఎవడ ఆపలేడు, ఎవడ కాపాడలేడు. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న రాజకీయ నాయకుడిగా ఉండొచ్చు, ఏ పార్టీ అయినా పర్లేదు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుముల శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇటీవల కాలంలో వైఎస్ షర్మిల పైన జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన నాయకులు చాలా దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు తమ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలని కూడా చూడకుండా మరి జగన్ గారి ఆదేశాలు లేకుండా అలా చేయాలనుకుంటున్నాను నేనైతే. అందులో భాగంగానే కాసు మహేష్ రెడ్డి గారు, గురజాల మాజీ ఎమ్మెల్యే షర్మిల గారిని చాలా పరుష పదజాలంతో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేస్తుంది, ఒక దాసీలాగా ఉందని చెప్పి రకరకాలుగా ఆయన విమర్శించారు. తర్వాత నేను అలా అనలేదని విమర్శలు వచ్చినప్పుడు నేను అట్లా అనలేదు, టీడీపీ రాంగ్గా పోర్ట్రేట్ చేస్తుందని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. అసలు ఎందుకని షర్మిల గారి మీద ఇంత నీచంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు? అసలు అంత లెక్కలేనితనం ఏంటి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు కదా ఆవిడ, ఎందుకని ఆవిడని ఆ విధంగా దూషిస్తున్నారు? ఇది ఇవాళ కొత్తగా లేదండి. షర్మిల గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ గ్యాంగు మొదట వాళ్ళు డిజిటల్ డెవిల్స్ పడ్డారు ఆవిడ మీద. తర్వాత కార్యకర్తలు, తర్వాత నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, తర్వాత ప్రథమ శ్రేణి నాయకుల వరకు వచ్చేసింది. రేపో మాపో జగన్మోహన్ రెడ్డి కూడా అంటాడు. గతంలో అన్నారు, అందరూ అన్నారు. ఇంకా అయిపోయిన తర్వాత ప్రథమ శ్రేణి నాయకులే కదా వీళ్ళు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. నెక్స్ట్ లెవెల్ ఇంకా అతనే. ఇక్కడ ఆవిడ చేసిన తప్పు ఏంటి అనేటువంటిది ఆలోచించుకోవాలి. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి తల్లి గారు కూడా షర్మిల గారినే సమర్థిస్తున్నారు. షర్మిల గారితో ఉంది ఆవిడ. రాజశేఖర రెడ్డి గారు మిసెస్ విజయలక్ష్మి గారు, షర్మిల రాజశేఖర రెడ్డి గారు కూతురు. వీళ్ళు నిజంగా రాజశేఖర రెడ్డి గారిని అభిమానిస్తే, మేము రాజశేఖర రెడ్డి గారు వారసుడిగా ఆయన అర్ధాంతర చావుకి సానుభూతిగా జగన్మోహన్ రెడ్డిని మద్దతు ఇచ్చామనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ప్రేమలో సగం షర్మిల గారు కూడా పంచాలి. లేదు, మాలో ఉన్న పైశాచిక మనస్తత్వం, అతనిలో ఉన్న క్రూర స్వభావం, పైశాచిక మనస్తత్వం రెండు కలిసినాయి కాబట్టి అతను సమర్థించేవన్న వాళ్ళు సమానం చెప్పగలదు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఏ సిద్ధాంతాలు ఉన్నాయని అతను సమర్థించారు, అతను ఏ విజన్ ఉందని, ఏ అభివృద్ధి చేస్తాడని, రాష్ట్రాన్ని ఏ రకంగా ముందు తీసుకెళ్తాడని అతను సమర్థించారు. ఒక ఎజెండా ఉండాలి కదా ఓ రాజకీయ నాయకుడికి. అందరూ మనం ఏమనుకున్నాం, రాజశేఖర రెడ్డి గారు అర్ధాంతరంగా చనిపోయాడు, దుర్మరణం పాలయ్యాడైనా ఆ బాధ తాలూకు ఆ సానుభూతి ఏదో రకంగా వ్యక్తం చేయాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతుగా అటుపక్క కాంగ్రెస్ శ్రేణులని, అటుపక్క మళ్ళీ వాళ్ళు దాన్ని జస్టిఫై చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆ ప్రేమనే అన్న చెల్లిద్దరికి పంచాలి. రాజశేఖర రెడ్డి గారి సానుభూతి మాత్రమే అనుకుంటే లేదు, సిద్ధాంతాలంటే అతనికి సిద్ధాంతాలు లేని పాటు అసలు పార్టీయే కాదు, అతనిదే కాదు పార్టీ. అటువంటిప్పుడు మనం ఏ రకంగా లెక్కేసుకోవాలి? అతను క్రూర స్వభావము, నేర ప్రవృత్తి, పైశాచిక మనస్తత్వం, ఆ భావజాలాన్ని ఇష్టపడిన వాళ్ళు అంటే అదే భావజాలం ఉన్నవాళ్ళు అతను లైక్ చేస్తారు. కాబట్టి షర్మిల గారిని విమర్శిస్తున్నారు, దూషిస్తున్నారు, కించపరుస్తున్నారు, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆవిడ చేసిన తప్పు ఏంటనేటువంటి దగ్గర వస్తే, అన్న నీతో పాటు నేను కష్టపడ్డాను, నీలాగా నేను రాజన్న బిడ్డనే, నువ్వు రాజ్యాధికారంలో రావడానికి నువ్వు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్రతో సహా పార్టీకి వెన్నంటి ఉన్నాను, ఆ రాజ్యాధికారంలో కొంచెం నాకు కూడా కొద్దిగా వాటా ఇయ్యి అని అడిగింది. పవర్ వచ్చింది కదా, అందులో తప్పే ఉంది సార్, న్యాయమే కదా. పార్టీలో ఒక బాధ్యత ఇవ్వమని అడిగింది. పార్టీలో బాధ్యత ఇవ్వమంది, పవర్లో కూడా డెఫినెట్గా ఆవిడ వాటా ఇవ్వాలి. అలాగే కేవలం రాజశేఖర రెడ్డి గారి వల్ల వీళ్ళకి ఆస్తులు సమకూరినాయి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానీ, అధికారం నుంచి వీళ్ళ అధికారంలో వచ్చిన తర్వాత కానీ ఏదైనా రాజశేఖర రెడ్డి గారి వల్లే ఏ రూపాయి వస్తే రూపాయి కూడా ఆయన వల్లే వచ్చింది. అది సక్రమంగా వచ్చిందా, అక్రమంగా వచ్చిందా, అది కోర్టులు గిట్లు తేలిస్తే అది వేరే కదా. అందులోంచి స్వయంగా విజయలక్ష్మి గారు చెప్పింది, రాజశేఖర రెడ్డి గారి ఆస్తులు ఏమన్నా సరే మన వాళ్ళ నలుగురికి సమానంగా పంచాలని బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆవిడే ప్రత్యక్ష సాక్షి, సజీవ సాక్షి కదా. అటువంటిప్పుడు దాన్ని అతను కొడుకుగా రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ, అనుభవిస్తూ, ప్రజలకి నాయకుడైపోయి అధికారంలో కూడా వచ్చాడు కాబట్టి అతను పూర్తిసారి లైఫ్ టైం అచీవ్మెంట్ అయిపోయింది. మరి ఆయన ఏమనుకున్నాడు అది నెరవేర్చాలి కదా. ఖచ్చితంగా
ఇక్కడ ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మిస్టేక్, షర్మిల గారు న్యాయం వైపు ఎలా ఉన్నారు ఆవిడ పట్ల మాలాటలకు ఒక సానుకూల దృక్పథం ఏర్పడడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అరాచకాలను ఆవిడ ప్రశ్నించింది. అవును. జగన్మోహన్ రెడ్డి చేసిన దురాగతం సునీత గారికి అన్యాయం చేస్తుంటే సునీత గారి పక్కన నిలబడింది. స్వయంగా తన చిన్నాన్న కూతురైన సునీత గారికి వాళ్ళ తండ్రి గారిని నచ్చ చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఏమీ సంబంధం లేకపోతే ఆవిడకి న్యాయం జరగడానికి ఆయన ముందు ఉండాలి అందరికన్నా. అంతే కదా మరి. ఆయన వెనక్కి నక్కేసి ఆ నేర తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నం చేసి దోషులను కాపాడడానికి అతను చేసే ప్రయత్నం ముంజేతి కంకణానికి అర్థం లాంటిదే, అందరికీ స్పష్టంగా తెలిసిపోతుంది. ఆ విషయంలో విభేదాలు వచ్చినాయి. సునీత గారు దాన్ని డిఫర్ అయ్యి సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు, సిబిఐని అడిగారు, తెచ్చుకున్నారు. సిబిఐ దర్యాప్తు వాళ్ళని కూడా మేనేజ్ చేస్తాడు అతను. అయినా సరే ఆవిడ మడం తిప్పిన పోరాటం చేస్తున్న ఆ పోరాటానికి ఈవిడ సహకరించింది. కాబట్టి ఈవిడలో న్యాయం పట్ల ధర్మం పట్ల కొంత ధ్యాస ఉంది, ఆ భావన ఉంది. కాబట్టి ఆవిడ పట్ల సానుకూలతం. మనం కొత్తగా ఆవిడ మీద ప్రేమాభిమానాలు పెరిగిపోయి ఏదో జగన్ తిడుతుంది కాబట్టి మనం విమర్శిస్తుంది కాబట్టి ప్రేమించడం కాదండి. ఆవిడలో ఈ లక్షణాలు ఉన్నాయి. రైట్, కరెక్ట్ సార్. ఏమండి, కాబట్టి ఆ మంచి లక్షణాలు పార్టీ వేరైనా సరే ఆవిడలో ఉన్న సుగుణాలని మనం ప్రశంసించాలా వద్దా, ఆవిడకి మద్దతు ఇవ్వాలా వద్దా? ఇవ్వాల్సిందే. ఆవిడ పట్ల ఇష్టం పెరుగుతుంది జనాలు చాలా మంది, ఎందుకంటే ఆవిడ కరెక్ట్గా మాట్లాడుతుంది, నిజం మాట్లాడుతుంది. ఇప్పుడు కారణం ఏదన్నా కానివ్వండి, ఒక అరాచకాన్ని ఇది అరాచకము, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి ప్రశ్నిస్తుంది. ఇక్కడ ఇదొక రకం. ఈ విషయంలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఫాలోవర్స్ జఫ్ఫాస్ అంటారు, వాళ్ళందరూ కూడా ఆవిడని అత్యంత నీచంగా జుగుప్సాకరంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే మహా పాపం రా మీకు, ఒక ఆడపిల్లని పట్టుకుని మీరు అత్యంత అభిమానించే రాజశేఖర రెడ్డి కూతురుని పట్టుకుని, మాకు రాజశేఖర రెడ్డి గారిని నేను అస్సలు ఇష్టపడను, ఆయన చావుకి అర్ధాంతరమైన చావుకు బాధపడ్డాను తప్ప సిద్ధాంతపరంగా పార్టీల పరంగా వైరుధ్యాలు ఉన్నాయి. ఆయన ఏ రోజు కూడా మేము అతని అధికారంలో రావాలని గట్రా కోరుకోలేదు, కానీ ఆయన చావుని కూడా కోరుకోలే, ఆయన ఓడించాలనుకున్నాం అంతే రాజకీయంగా. అలాగే నాలుగు బిడ్డల మీద కోపం ఉండాల్సిన అవసరం మాకు లేదు, జగన్ మీద కానీ ఈవిడి మీద కానీ. కానీ జగన్ తాలూకు క్రూర స్వభావము, అతని దుశ్చేష్టల వల్ల అతను మాకు వ్యతిరేకమయ్యాడు, మేము అతను వ్యతిరేకమయ్యాం. అలాంటి లక్షణాలు ఈవిళ్ళు ఏమీ కనపట్లేదు కదా. అన్నగారి పట్ల ప్రేమ చూపించింది, ఆ పార్టీ సిద్ధాంత ప్రకారం ఆ తెలుగుదేశం పార్టీని ఓడించడానికి ఆవిడ ప్రయత్నం ఆవిడ చేసింది. అయినా మాకు కోపం లేదు, ఎందుకంటే రాజకీయ పార్టీ డెఫినెట్ గా నువ్వు యుద్ధం చేయి, గెలుపో ఓటమో అది ఎవరికో దైవ నిర్ణయం, ప్రజా నిర్ణయం. కానీ మానవత్వం విషయంలో ఒక చెల్లెలికి అండగా నిలబడడం అనేటువంటిది ఆవిడలో ఉన్న ఒక కోణం కనిపించింది. ఒక మానవత్వం, ధర్మం పట్ల, న్యాయం పట్ల నిబద్ధత కనిపించింది. తప్పు చేస్తున్నవాడు తమ్ముడు తనవాడైనా ధర్మమే అన్నట్టుగా తన సోదరుడు తప్పు చేస్తున్నాగా నిలదీసి ప్రశ్నించింది, ప్రజల తరపున గొంతు విప్పింది. ఖచ్చితంగా ఆవిడ అధికారంలో రాకపోయి ఉండొచ్చు, ఆవిడున్న పార్టీ బలంగా లేకపోయి ఉండొచ్చు, కానీ ఆవిడ తన స్వరాన్ని స్పష్టంగా గొంతులో మాటలు మింగకుండా సూటిగా చెప్తుంది, ఏమాత్రం తడబాటు లేకుండా. ఆడబిడ్డని మీద తోడేళ్లలాగా ఎగబడినా ఎక్కడా జంకకుండా, అడుగు వెనక్కేయకుండా, ఒక నారి 100 తుపాకుల్లాగా వెనకడుగు వేయకుండా వాళ్ళందరికీ ఒక్కదే మాట సమాధానం చెప్తుంది. లీడర్షిప్ క్వాలిటీస్, రాజశేఖర రెడ్డి క్వాలిటీస్ ఈవిడికే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే 100% సార్. జగన్మోహన్ రెడ్డి దగ్గర లేవు, అసలు లేవు. అతంతా నెక్కేస్తూ ఉంటాడు, బిత్తర చూపులు చూస్తూ ఉంటాడు, చేతులు పిసుక్కుంటూ ఉంటాడు. ఆ అమ్మాయి అలాగే ఉండదు. సేమ్ మీరు అన్నట్టు ఆయన నిజమైన వారసురాలు ఆవిడే అనిపిస్తుంది. ఆవిడే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని, రాజశేఖర రెడ్డిని అభిమానించి కూడా ఎవరన్నా ఉంటే ఆవిడ పక్కకి వెళ్ళిపోండి, అది మీకు గౌరవం. జుగుప్సాకరమైన భాష, మహిళ కాబట్టి జుగుప్సాకరమైన భాష మాట్లాడదో, మిమ్మల్ని ప్రోత్సహించదో, మహిళలను అగౌరవపరచదో, అవమానపరచదో, అత్యాచారాలను ప్రోత్సహించదు, అత్యాచార రాజకీయాల పట్ల ఆవిడకి ఆసక్తి ఉండదు. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న రాజకీయ నాయకుడిగా ఉండొచ్చు, ఏ పార్టీ అయినా పర్లేదు. ఇప్పుడు ఆ పార్టీల సిద్ధాంతాలు, రాజకీయ వైరుధ్యాలు, విభేదాలు, సిద్ధాంత విభేదాలు అన్నీ ఉండొచ్చు, కానీ ఆ పార్టీలో ఆవిడ్ని మనం ఆ వ్యక్తిగత లక్షణాలు, ఉత్తమ లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనం గౌరవించాలి. వాళ్ళ అమ్మగారు కూడా ఆవిడ తరపునే ఉంది. ఆస్తి తగాదాల్లో జగన్మోహన్ రెడ్డి అతను ఎడం చేతి విసిరేయచ్చు వాళ్ళు అడిగింది, ఎందుకంటే అతను లక్షల కోట్లు కొలగొట్టేశాడు. నీ సొమ్మేం కాదు, నువ్వు కష్టపడి చెమట వచ్చి మట్టి మోసిన సంబంధం కాదు కదా. వాళ్ళు అడిగింది ఏముంది, వాళ్ళ నాన్న పంచిపెట్టమన్నది పంచిపెట్టేస్తే నీదేం పోద్ది. ఇక్కడ పట్టుదల అనవసరం. తిరిగి నీ నాయకుల చేత ఆవిడ మాటలు అనిపించడం అంటే, రేపొద్దున్న అది ఆవిడ ఒక మాట అంటున్నారు అనుకున్నావు, నువ్వు సమానంగా నీకు కూడా సగభాగం ఉంటుంది అందులో. నువ్వు కూడా ఎంత జుగుప్సాకరమైన భాష అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నావు, ఇది సహించరానిది. అంటే ఒక ఉన్నత స్థాయి వ్యక్తుల్ని, బలగము ఉన్న వాళ్ళనే ఇలా బరి తెగించి మాట్లాడుతున్నారంటే ఇక సామాన్య మహిళల పట్ల వాళ్ళు వ్యవహరించే తీరు ఎలా ఉంటుంది అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు మనం. కాబట్టి ఈ విషయంలో నా మద్దతు కానీ, నాలాగా ఆలోచించే వాళ్ళు ప్రతి వాళ్ళ మద్దతు షర్మిల గారికి ఉంటుంది. ఎంత దారుణం అంటే
ఆవిడ ఇంట్లో వివాహానికి ఒక శుభకార్యానికి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడానికి వెళ్తే పసుపు చీర కట్టుకెళ్ళిందని స్వయంగా జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అసలు ఏ అన్న కూడా నాకు తెలిసి అన్నాడు అంత అవమానకరంగా మాట్లాడకూడదు కదా. మాజీ సీఎం అలా కాదండి, రాజశేఖర రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాడు ఆయన. మనకు కనిపించేదంతా వాళ్ళ వైరము ఇవన్నీ కనపడతాయి కదా. రాజకీయ వైరం మాత్రం. చంద్రబాబు నాయుడు గారు అజాత శత్రువు అండి, ఆయనకి శత్రువులు ఉండరు. ఎవరైనా ఆయన శత్రువుగా భావిస్తారేమో కానీ ఆయన శత్రువులు ఉండరు. అదే చిన్నప్పటి నుంచి చూసిన అభిమానం ఎక్కడ పోద్ది? కరెక్ట్. రాజకీయంగా విమర్శలు ఉంటాయి, ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి, కానీ ఒక వివాహానికి ఆహ్వానించడానికి వెళ్ళిన వ్యక్తిని నువ్వు అలా కించపరిచేలా మాట్లాడి ఆవిడ క్యారెక్టర్ మీద దెబ్బ కొడుతూ ఉంటే అక్కడ అతని క్యారెక్టర్ ఏందో అర్థం. డెఫినెట్గా ఆవిడ ఆశ్రయిస్తుంది. నిజంగా ఆశ్రయించిన తప్పులేదు. నీ దురాఘాతాలను ఎదుర్కోవాలంటే చంద్రబాబు నాయుడు గారు అండ కోరుకుంటే కూడా తప్పులేదు. మంచి పరిణామం ఒక రకంగా అది. ఎందుకంటే నిన్ను ఎలా ఎదుర్కొంటుంది, లేకపోతే నీ మేల్ ఈగో ఒకటి, నీ దుర్మార్గం ఒకటి, నీ దౌర్జన్యం ఒకటి, రిజర్వేషన్ లేకుండా పైకి పంపించే నీ అలవాటు, ఇవన్నీ వాళ్ళకి భయం కదా, వాళ్ళకి ప్రమాదం కదా. వాళ్ళకి ఖచ్చితంగా ప్రజలందరూ అండగా ఉండాలి అమ్మాయికి, వాళ్ళ తల్లిగారికి. ఎందుకంటే రాజకీయంగా చూసుకోవాలి, ఏదన్నా ఉంటే వ్యక్తిగతంగా వెళ్ళిపోయి అమ్మాయిని కించపరచడం మాత్రం తగదు వాళ్ళకి. కాసు అతను మహేష్ రెడ్డి, అతని పేరు మహేష్ రెడ్డి, అన్నేళ్ళు వచ్చి ఎమ్మెల్యేగా చేసాడు. వాళ్ళ రాజకీయ చరిత్ర ఉంది వాళ్ళకి. అలాంటి మాటలు మాట్లాడొచ్చు అతను, నీకేం రోగం? అలాగే రాచమౌళి శివప్రసాద్ రెడ్డి ఎవరో ఉన్నాడు, అతను అలాగే మాట్లాడాడు చాలా నీచంగా. ఈ అమ్మాయి కూడా ఘాటుగా సమాధానం చెప్పింది, ధీటుగా సమాధానం చెప్పింది. మీరు ఎందుకు ఆవిడ ఒకటని 100 అనిపించుకుంటారు? ఆవిడ ఎక్కడ అసభ్యంగా మాట్లాడతలా. వాళ్ళు 100 అంటే ఒక్క మాటతో వాళ్ళ నోళ్ళు ముగిస్తుంది. గ్రేట్ అండి ఆవిడ. సార్ ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే, వాళ్ళు అధికారం లేకుండానే ఇప్పుడే ఈ విధంగా, అంటే అధికార పక్షం మీద చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, తెదేపా శ్రేణుల మీద కానీ, ఇటు షర్మిల గారి మీద కానీ ఇంత విరుచుకుపడుతున్నారు. రేపు ఒకవేళ వాళ్ళు కోరుకున్నట్టు అధికారం వస్తే షర్మిల గారి ప్రాణాలకు ప్రమాదం ఉందంటారా? ఆ ప్రమాదమే రానివ్వరులేండి. ఆవిడే ఉంది, అమ్మాయికి ఏం కాదు. ఆవిడ రక్షణ ఆవిడకు ఉంటుంది. డెఫినెట్గా ఆవిడ మంచిది కాబట్టి ఆవిడకి ఏం అన్యాయం జరగదు. ఇంకోటి ఏంటి చెప్తున్నాను వినండి, భవిష్యత్తులో జరగబోయేది అంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పోతాడు. ఓకే. ఎవడ ఆపలేడు, ఎవడ కాపాడలేడు. ఆయన ఎవరన్నా కాపాడతారు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవడ నువ్వు అంటున్నారు, అది అంత కట్ అయిపోయింది అదంతా. అతను కాపాడడం ఎవరి వల్ల కాదు. ఈ శ్రేణులందరూ కూడా అనవసరంగా నోరు పారేసుకోకూడదు ఆవిడ మీద. రేపో మాపో తెలుగుదేశం పార్టీలోకి, జనసేనలోకి రాలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే షర్మిల గారి వెనకాల నడవాలి మీరు అందరూ. కాబట్టి ఆవిడ నాయకత్వాన్ని గౌరవంగా ఇప్పుడే అంగీకరించి ఆవిడ వెనకాల నడవండి. దానివల్ల మీకు గౌరవం పెరుగుద్ది. జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటే మీరు రప్పాలో పొట్టేళ్ళు నరకడాలు, జైళ్ళు, రోడ్ల మీద నడిపించడాలు ఉంటాయి. మీకు ఆవిడ వెనకాల నడిస్తే జాతీయ పార్టీలో ఉన్నది ఆవిడ ఎంతో కొంత గౌరవం ఉంటుంది. ఇలాంటి దుర్మార్గాలకు తెగబడకుండా ఉంటారు. మిమ్మల్ని పక్కదారిలో పట్టించారో, పెద్దవాళ్ళందరూ ఇంట్లో కూర్చుంటారు, మీ చేత తప్పులు చేస్తారు, మీరు జైల్లో పోతారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, దళిత సమాజం మీరు ఎందుకు చేయరు, మేమే ఎందుకు చేయాలని ప్రశ్నించాలని. ఇదండి. థ్యాంక్ యూ.